ఒకసారి నరేష్ గారి వర్షం తీసుకొని ఈ దాడికి సంబంధించి నరేష్ గారు మేడం సోమవారం జరిగిన దగ్గర నుంచి మీరు చూస్తున్నారు అంటే టోటల్ గా ఇది పొలిటికల్ ఈక్వేషన్స్ లోకి వెళ్ళిపోయింది కుట్ర ప్రజాందోళన వీటన్నిటి నుంచి. అవును మేడం, ఇప్పుడు లఘుచర్ల ఏదైతే ఫార్మా విలేజ్ కి సంబంధించిన ఈ పబ్లిక్ హియరింగ్ సంబంధించి ఏదైతే కలెక్టర్ గారు పెట్టారో దాన్ని ఒకటి మటుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే దీంట్లో కుట్ర ఎంత జరిగింది, ఎవరెవరు కుట్ర చేయించారు వాళ్ళందరి మీద, ఎందుకంటే ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఎవరిదైనా తప్పే, అది కాదనలేని నిజం. కాకపోతే ఒక వాస్తవం వాడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ సహజ సిద్ధంగా రైతులలో ఆ వ్యతిరేకత ఉన్నది. అది ముఖ్యమంత్రి గారి సొంత కాన్సెన్సీ. అక్కడ ప్రభుత్వము ఈ రోజు హోంశాఖ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వారు కింద పెట్టుకొని వారి సొంత నియోజకవర్గంలో వారు దాన్ని కంట్రోల్ చేయకపోయారు. నిజంగా ఇది అవమానకరం. ఈ ప్రభుత్వంపై అసలు పట్టెంత ఉన్నది ముఖ్యమంత్రి గారికి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కలెక్టరు, ఆయన వెంకటరెడ్డి దాని స్పెషల్ ఆఫీసరు, వీళ్ళందరూ ఎంఆర్ఓలు, డిఎస్పీ వీళ్ళందరూ పోయినాక కూడా పూర్తి పోలీసు బాధ్యత. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నందుకే నువ్వు పబ్లిక్ హియరింగ్ ఆర్గనైజ్ చేసినావు. సరే అది 2 కిలోమీటర్లలో ఉంటుందా, విలేజ్ లకు వస్తావా, వాళ్ళు వచ్చిరు సరే రావాలి, ఎక్కడ పబ్లిక్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టి మాట్లాడవలసిన ఉన్నది. నిజం కూడా ఊరు అవతల అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏమంటే ఇక్కడ ప్రభుత్వము ఈ ముందు బందోబస్తుకు సంబంధించిన వ్యవస్థ ఎందుకు తీసుకోలేదు. నిజంగా ప్రతీక్ జైన్ గారు ఈ రోజు నా మీద దాడి జరగలేదు అని మాట్లాడుతున్నారు తప్ప, కానీ నిజంగా వెంకరెడ్డి గారికి జరిగిన దెబ్బలు కావచ్చు, డిఎస్సీ జరిగిన పెద్ద ఎత్తున దెబ్బలు కావచ్చు, అదే కలెక్టర్ ని ఇమ్మీడియట్ గా ముందు పంపించలేకపోయి ఉంటే పోలీసులు రిస్క్ తీసుకొని ఈరోజు కలెక్టర్ పరిస్థితి ఏంది? ఈరోజు దేశంలో ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అవుతుండే ఇది. ఈ రోజు ఐఏఎస్ ల సంఘం దీన్ని ఖండించింది. సో ఒక కలెక్టర్ మీద దాడి జరుగుతుంది, చిన్న ఆఫీసర్లు మాపై ఈ రోజు పరిస్థితి ఏంది అనే ఈ రోజు ఆలోచన విధానం మారిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఈ వైఫల్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. సొంత నియోజకవర్గంలో ఇలా జరిగింది అనేది పాలన పట్ల ఎంత మాట్లాడుతున్నారు. ఆర్గనైజేషన్ సో ఇలా చేస్తే ఎఫెక్ట్ పడుతుంది, ప్రభుత్వం అస్థిరపడుతోంది అనేది వాళ్ళ వాదన. మేడం ప్లీజ్ వినండి, భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ మాట్లాడుతుంది. అసలు ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో రైతులకు సంబంధించి ఆ భూములు లాక్కున్న విషయంలో ఏ విధంగా లాక్కుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు భూములు పోతే ఎంత బాధపడుతున్నారు ఒక్కొక్కరు. మనం ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కింద ఏదైతే ఈ పనికి మాలిన కొన్ని సమాజానికి ఉపయోగపడని ప్రాజెక్టులు, షో ప్రాజెక్టులు కట్టి ఈ రోజు రైతులు ఎంత ఇంకా వాళ్ళకి సెటిల్మెంట్ లేక ఎంత ఇబ్బంది పడ్డారు, వాళ్ళకు ఊడు లేక. కాబట్టి ఇదే ఊర్లో కూడా మనము మరి వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళకి సంబంధించి ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ప్రజలు నిజంగా అక్కడి నుంచి వస్తున్న వ్యతిరేకత కాబట్టి అంత పెద్ద ఒక ఎత్తున వాళ్ళు వ్యతిరేకించారు. సరే దాని వెనక కేటీఆర్ గారు ఉన్నారా, ఆ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారా, వీళ్ళు ఏం చేసినా కానీ దాంట్లో కొంతమంది కిరాయి గుండాలు వీళ్ళు ఉండొచ్చేమో కానీ ప్రజలు అక్కడ ఉన్న ఊరు వాళ్ళని కూడా రాత్రిపూట అరెస్ట్ చేస్తే వాళ్ళు చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పడం జరిగింది. మన టీవీ ఛానల్లో కూడా చూసాం. ఇదంతా కూడా అంటే మాకు ఈ ఊరికి వెళ్ళి మేము కాల్ చేస్తున్నాం, ఈ ఊర్లో ఇంకా మాకేమున్నది, మేము అందరం బయట పోయి బతుకుదాం అనుకుంటాం, మమ్మల్ని మొత్తం లాగేసుకుంటున్నారు ఇదని చెప్పి. సో నిజంగా ప్రభుత్వం ఆ ఏరియాని డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళకున్న ఉపాయం ఏంది, ఉపాధి ఏంది, వాళ్ళకి ఏం కల్పిస్తాము ఏంది, ఇవన్నీ ముందు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ చెప్పే విధానాన్ని ఏర్పాటు చేయాలి. ముందు ఈ యొక్క మీటింగ్ ముందే ఇవన్నీ కూడా ప్రచారం చేసేసి దాని తర్వాత కూడా ఈ మీటింగ్ పెడుతున్నప్పుడు పూర్తి పోలీస్ బందోబస్తు ఒక్కొక్కరు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడనే పెట్టాలి పబ్లిక్ హియరింగ్. సో ఒక సురేష్ పిలిస్తే పోయిండు, ఇంకోటి పిలిస్తే పోయిండు కాదు, ఎక్కడో నువ్వు అడవిలో దూరంగా పెట్టుకుంటే పొలాల మధ్య అది కాదు, ప్రజలు అందుబాటులో ఉన్న కాడ పెట్టుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మేడం. ఇప్పుడు 11 నెలలు గడుస్తున్నది.